సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోయి చంద్రబాబు గారిది వచ్చింది ప్రభుత్వం. అయితే ఈ అమరావతిలో అది క్యాపిటల్ అని చెప్తున్నారంట, డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఏ లొకేషన్లో కొనుక్కోవడం మంచిదంటారు? అమరావతి ఏరియా ఒక 30,000 ఎకరాల పైన ఉంది కదా, ఏ లొకేషన్లో కొనుక్కుంటే మనకు లాభదాయకంగా ఉంటుంది? ఎంతకాలం వెయిట్ చేయాలి? రియల్ ఎస్టేట్లో ఇండియాలోని అమరావతి కాదు, హైదరాబాద్ కాదు, ఇంకెక్కడైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు ఎవడు లాస్ కాలేదు. ప్రొవైడెడ్ దే గ్రో త్రూ ఏ ప్రాపర్ ఏజెంట్, ప్రాపర్ లీగల్ చెక్, టైటిల్ క్లియర్ ప్రాపర్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూసుకుంటే ఉంటుంది. అమరావతి చుట్టూ నేను ఇందాక అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అమరావతి చుట్టూ ఏమున్నాయండి మీకు తెలిసిన ఏరియాలు చెప్పండి. అమరావతి చుట్టూ గుంటూరు, విజయవాడ ఉందని చెప్తుంటారండి. గుంటూరు, విజయవాడ మేజర్ సబ్ సిటీస్ కూడా ఉన్నాయి. మంగళగిరి ఒకటి ఉందండి, మంగళగిరి ఉంది, సత్తెనపల్లి ఉంది, అట్లా ఏరియాస్ పోతే చాలా ఉన్నాయి. ప్రతి ఏరియాలో కూడా మంచి, ఎందుకంటే ఒకసారి ఎయిర్పోర్ట్ పడింది అనుకోండి, గన్నవరం ఎయిర్పోర్ట్ అమరావతి పెద్ద దూరం కాదు. ఎంత దూరం ఉంటుంది మీ ప్రకారం? 40-50 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను. సో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ రానప్పుడు శంషాబాద్ ఎవరికైనా తెలుసా? తెలియదండి. ఎయిర్పోర్ట్ లేని బేగంపేట ఎయిర్పోర్ట్ అనేవారు, తెలుసు. ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రానందుకు శంషాబాద్ ఎక్కడో తెలియదు మనకి. అవునండి, మీకు కానీ నాకు కానీ. ఒక్కసారి ఎయిర్పోర్ట్ చేసి జిఎంఆర్ కంపెనీ వచ్చే వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ అయిపోయింది మనది. వరల్డ్లోనే మనకున్న ఆ గ్రీనరీ కానీ, ఆ విస్తీర్ణ కానీ, ఆ ఫెసిలిటీస్ కానీ, నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ట్రావెలింగ్ కానీ అన్నీ పెరిగాయి. ఇప్పుడు అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ పెట్టారు. కొన్ని రోజులు పోతే మిగతా స్టేట్లో కూడా, మిగతా సిటీస్ కూడా ప్లాన్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్ ఊర్ల ప్లేస్ కంటే డెవలప్మెంట్ ఉంటుంది. విజయవాడకి దగ్గరలో 10-20 కిలోమీటర్ ఎక్కడ పెట్టుకున్నా గ్రోత్ అవుతుంది. అట్లా గుంటూరు దగ్గరలో, ఇప్పుడు గుంటూరు టు విజయవాడ 40 minutes డ్రైవ్. 5-6 చిన్న ప్లేస్ ఉన్నాయి చెప్పినట్టు, పెద్దగా కానీ, చిన్నగా కానీ, మంగళగిరి, నంబూరు, నాగార్జున నగర్ యూనివర్సిటీ, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అటుపోకపోతే కొన్ని రోజులు పోయిన తర్వాత తెనాలి, బాపట్ల, చీరాల ఇవి అంటారు, ఒంగోలు. సో అన్నీ కూడా బాగుంటాయి. ఇమీడియట్గా అయితే ఇన్వెస్ట్ చేసుకోవడానికి విజయవాడ దగ్గరలోను, గుంటూరు దగ్గరలో చూసుకుంటే ట్రయాంగిల్ పాయింట్ అమరావతి కలుస్తుంది. సో అమరావతి, అందుకని ఇందాక అంతకుముందు వీడియోలో చెప్పాను, అమరావతి సెంటర్లో ఉంది, ఒక పక్క విజయవాడ ఉంది, ఒక పక్క గుంటూరు ఉంది. ఈ 3 సెంటర్లు కూడా ఇమీడియట్ టేక్ ఆఫ్ అవుతాయి. ఎందుకంటే ఎంత డబ్బు లేకపోయినా మినిమం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఆపరేట్, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఉన్న సక్రమంగా ఆయన సిబిఎన్ గారు వేసిన ప్రకారం ఎక్కడా జరగలేదు. వీళ్ళ ప్లాన్, వీళ్ళ స్ట్రాటజీ కంప్లీట్ రివర్స్ ఉంది. కాకపోతే నేను మళ్ళీ చెప్పేదంటే, హైపుడ్ రేట్లు కొనుక్కోకండి. మీరు ఆల్రెడీ రేట్ అయిపోయింది కొనుక్కో, మీరు అమ్ముకుంటే నెక్స్ట్ 5 years కూడా ఆ రేట్ రాదు. జనరల్గా వెంచర్స్లో ఏమవుతుందంటే, కంపెనీ పేర్లు చెప్పను, ఏదైనా కంపెనీ ఒక 10,000కి అమ్మింది అనుకోండి, కొన్నా మీరు 3 నెలలుగా అయితే 8,000 కూడా రాదు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది, ఆ సిటీ రెడీ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది. గ్రోత్ రావాలంటే ఒక గేటెడ్ కమిటీలో 10,000 పెట్టి పట్టుకుంటే 5 సంవత్సరాల్లో 20,000 అవుతుందని చెప్పాను. ఎవరైనా ఒక సంవత్సరంలో అమ్ముకోవాలంటే రేట్ రాదు, కొన్న రేటు కూడా రాదు. అదంతే అండర్స్టాండింగ్. ఒకసారి ఒక వీడియోలో నేను బ్రేకప్ ఇస్తాను, అసలు ల్యాండ్ కాస్ట్ ఎలా చేస్తారు. ఒక బిల్డర్ ఒక ప్రాపర్టీ అమ్మితే 10,000 అమ్మితే అది ల్యాండ్ కాస్ట్ 2,500, 3,000 ఉంటుంది. మిగతా డెవలప్మెంట్స్, పర్మిషన్స్, మార్కెటింగ్ ఇవన్నీ కలిపితే 10,000 అవుతుంది. సో అదేవిధంగా ఈ కొనుక్కునేటప్పుడు ఇన్వెస్టర్స్ మార్కెట్ ఏదో హైప్ చేసి చెప్తున్నారు కానీ మీరు రియాలిటీ చెక్ చేసుకోండి. గత 3-4 ఏళ్ళలో ఏ ప్రదేశంలో ఎంత పెరిగింది, ఎంత శాతం పెరిగింది. హైదరాబాద్లో బల్గుద్ది చెప్పవచ్చు ఏంటంటే 5 సంవత్సరాల్లో డబుల్ అవుతుందని. ఇప్పుడు ఏపీలో చెప్పడం ఆ స్టేజ్ ఆలోచించి చెప్పాలి మేము కూడా. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు మీరు వైజాగ్ ఎప్పుడైనా వెళ్తే, నేను లాస్ట్ ఎవ్రీ ఇయర్ 2 times వెళ్తాను. ఆ రోడ్స్, మన రోడ్స్కి 120 కిలోమీటర్ 20 కిలోమీటర్ వెళ్ళినాం స్పీడ్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎవరు రారండి. మీరు వెళ్తారా? రోడ్లు కొన్ని ఎట్లా ఉన్నాయంటే, ఒక డెలివరీ పేషెంట్ తీసుకుని రోడ్డు మధ్యలో డెలివరీ అయిపోతుంది, అలా ఉన్నాయి రోడ్లు. అందుకని ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు చూడాల్సింది ఏంటంటే, ఈ సరౌండింగ్లో ఓకే ఇప్పుడు లేవు, ఏమి డెవలప్మెంట్ ఫ్యూచర్లో వస్తాయి. రియల్ ఎస్టేట్ నడిచేదంతా ఫ్యూచర్. ఒక 15 years బ్యాక్ మనకు ORR ఉందా, RRR ఉందా? లేవు కదా. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఏరియా మొత్తం, షాద్ నగర్ అంటే ఎవరు తెలియదు, షాద్ నగర్ మున్సిపాలిటీ అయిపోయింది. షాద్ నగర్ చుట్టూ ఎన్ని రకాలు ఏంటి, మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, కొత్తూరు, నందిగామ, పోలేపల్లి సెడ్జ్, అటు బూర్గుల, దాని తర్వాత బాలానగర్, దాని తర్వాత జడ్చర్ల. ఇప్పుడు అమరావతి విషయంలో ఎక్కడ కొనుక్కోమంటారు? అంటే అమరావతి నేను చెప్పినట్టు ఇటు విజయవాడ నుండి ఒక 10-15-20 కిలోమీటర్స్, గుంటూరు నుండి 10-15 కిలోమీటర్స్, అమరావతి నుండి 10-15, ఓవరాల్ అయితే 30-40 కిలోమీటర్స్. ఏ ఏరియా అయినా ఇట్స్ గోయింగ్ టు షూట్ అప్ వెరీ షార్ట్లీ. అయితే ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు డెఫినెట్గా అదృష్టవంతులే. కాకపోతే కొన్న తర్వాత 1 yearలో డబుల్ అయిపోవాలనుకుంటే అక్కడ పెట్టకూడదు. యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్
టు గెట్ అప్రిషియేషన్. ఒక 5 years అన్నా మినిమం వెయిట్ చేయాలి. అంటే నాకు తెలిసి ఒక 3 years తర్వాత ఒకసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ ఉన్న ఆయన మేనిఫెస్టోలో కొన్ని పాయింట్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఏబీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆయన ఆల్రెడీ సైన్ చేస్తారు. సో అట్లా కొన్ని పెట్టిన ఆ మేనిఫెస్టోలో కొన్ని పాయింట్లు స్టార్ట్ అయితే ఓకే. RRR ఏమంటాం, వర్క్ స్టార్ట్ అయితే అక్కడ రేట్లు పెరిగిపోతాయి. అవును. ఇక్కడ వర్క్ ప్లానింగ్ స్టేజ్ లో ఉంది. వర్క్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్ వస్తే డిఫరెంట్ ఉంటుంది మ్యాటర్. అదే. ఇప్పుడు విజయవాడ కూడా రైల్వే పెద్దగా చేయాలనేది ఆలోచనలో ఉంది. ఆల్రెడీ నితిన్ గడ్కరీతో కలిసినట్టున్నారు. సో ఇలాంటి డెవలప్మెంట్ కొంచెం స్పీడప్ చేయి. ఇప్పుడు ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు ఐకమత్యం బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడ కోయిలేషన్ గవర్నమెంట్, అక్కడ కోయిలేషన్ గవర్నమెంట్. కోయిలేషన్ గవర్నమెంట్ కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజ్. ఎప్పుడైనా ఒక పర్టికులర్ పార్టీ తాకు ఊపితే గవర్నమెంట్ పడిపోతుంది. ఇదేనా అమరావతి చుట్టుపక్కల, అలాగే విజయవాడ, గుంటూరు ఈ పక్కన చుట్టుపక్కల కొనుక్కోవచ్చు, కానీ కొద్దిగా పేషెన్స్, కొద్దిగా ఓపిక ఉండాలి, 5-6 సంవత్సరాలు వెయిట్ చేయాలని నంది రామేశ్వర గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.